హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చేస్తున్నానండి. అది మీకు వీడియో పెట్టాను. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నేను ఈరోజు ఒక మంచి రెసిపీ అండి. తొందరగా అయిపోయేది, 10 నిమిషాలు అయిపోతుంది. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. ఇది మంచి హెల్తీ రెసిపీ అండి. ఎన్నో పోషకాలతో ఉన్నది. దీన్ని ముందుగా నేను మీడియం సైజువి 4 క్యాప్సికమ్ తీసుకున్నాను. దాన్ని ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కుని రెడీ చేసుకోవాలి. శుభ్రంగా కడుక్కుని 1-2 సార్లు కడుక్కుని రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకుని అలాగే ఒక 50 గ్రాముల శనగపిండి తీసుకోండి. దీనికి సరిపోతుంది. అలాగే ఒక 2 ఉల్లిపాయలు, కొత్తిమీర, ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లి, కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవన్నీ కూడా సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. కొత్తిమీర అన్నీ రెడీ తరిగి పెట్టుకుని మనం బాండి పెట్టుకొని దాంట్లోనే ఒక ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. దీంట్లో ఆయిల్ వేసుకుని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లోనే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి అలాగే మనం రెడీగా ఉంచుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కరివేపాకు, అలాగే వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇవన్నీ వేసి వేయించేసుకుని తర్వాత దాంట్లోనే మనం రెడీగా పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించేసుకుని అవి బాగా నూనె పట్టేట్టుగా వేయించేసుకుని దాంట్లోనే ఉప్పు, పసుపు, టేస్ట్ సరిపడా ఉప్పు, కొద్దిగా 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా ఇంగువ వేసుకుని ఆ ఉల్లిపాయలు వేసి ఒకసారి అడికి పైకి బాగా ఫ్రై చేయాలి. మరీ గోల్డ్ కలర్ వచ్చేవరకు అక్కడండి ఒక 2-3 సార్లు కలిగితే నూనె పట్టేట్టు తిప్పి చాలు. ఆ తర్వాత ఈ పైన మనం రెడీగా పెట్టుకున్న క్యాప్సికమ్ వేసేయాలి. వేసి దాన్ని మూత పెట్టి నీళ్ళు అక్కడ ఉట్టి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఎందుకంటే క్యాప్సికమ్ తొందరగా మగ్గిపోతుంది. ఆల్రెడీ ఉల్లిపాయలు వేగిపోయేటి క్యాప్సికమ్ తొందరగా మగ్గిపోతుంది. ఈ మగ్గిపోయిన క్యాప్సికమ్ని చూసరిగా ఇలా వేసేసి ఈ క్యాప్సికమ్ ఇలా సన్నగా తరుకుని వేసుకోవాలి. వేసేసి ఆల్రెడీ ఇంక ఉప్పు వేసాము, దానికి ఇంకేం వేయట్లేదు. ఒకవేళ వేపితే కనుక పైన వేసుకోండి. ముందు వేస్తే అక్కర్లేదు. వేసుకుని మూత పెడితే ఒక 5 నిమిషాల్లో మగ్గిపోతుందండి. ఇది 10 నిమిషాలతో అయిపోయే కర్రీ అండి. ఉద్యోగస్తులకి కొత్తగా నేర్చుకోవడానికి తొందరగా అయిపోయే రెసిపీ అండి. ఇది చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు ఈ మధ్యలోపు మనం శనగపిండి తీసుకున్నాం. దాంట్లోనే కొద్దిగా ఉప్పు, అంటే ఆల్రెడీ దీంట్లో కూరలో వేసామండి. దాంట్లో కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ కారము, అలాగే గరం మసాలా కావాలంటే వేసుకోవచ్చు. నేను వేయలేదండి. వేసుకొని బజ్జీ పిండిలా కలుపుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇది మగ్గిపోయిన తర్వాత మూత తీసేసి సగపాటి మగ్గిపోయి ఉంటుంది. పైన ఈ కలిపిన పిండి బజ్జీ పిండిలా కలుపుకోవాలి. కలుపుకొని దాంట్లోనే జీరా పొడి కూడా వేసుకోవచ్చు. లేదంటే జీలకర్ర దీంట్లో వేసాం కాబట్టి అక్కలేదండి, మానేయచ్చండి. నేను జీరా పొడి కొద్దిగా వేసాను. వేసి చక్కగా కలుపుకొని బజ్జీ పిండి కలుపుకొని ఈ పైన మనం వేసుకోవాలి. స్ప్రెడ్ చేసి వేసుకోవాలన్నమాట. వేసుకుని దాన్ని కదపకూడదు. ఒక 2 మినిట్స్ అలాగే ఉంచేసిన తర్వాత దాన్ని మనం నిదానంగా అడికి పైకి కలుపుకోవాలి. ఆ కలుపుకోవడంతో అప్పుడు ఆ పిండి ఆ ముక్కలు బట్టి చక్కగా బాగుంటుంది. తర్వాత మూత పెట్టకూడదు, ఇంకా అలాగే ఉంచేసి మధ్యలో 2-3 సార్లు కలిపితే అది ఫ్రై లాగా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా లైక్ చేస్తారు. ఈ కర్రీ చాలా సింపుల్గా 10 నిమిషాలు అయిపోతుందండి. ఎన్నో పోషకాలతోటి ఆరోగ్యమైన రెసిపీ అండి. మామూలుగా అయితే దీన్ని ఏదైనా బిర్యానీలు అలాంటి వాటిలో కొన్ని కూరల్లో వేస్తారు కలిపి. అలాగే శాండ్విచ్లు, పిజ్జాలు అలాంటి వాటిలో ఉపయోగిస్తారు. కాకపోతే ఈ రెసిపీ సింపుల్గా అయిపోతుంది. ఎలాంటి టైం పడదు. జాబ్ హోల్డర్స్కి చాలా యూజ్ అవుతుందండి. ఇది చేసుకుని చూసారు కదా. ఇలా పిండి ఇలా పైన వేసి కదపకుండా ఒక 2 నిమిషాలు ఉంచితే అప్పుడు దానికి పట్టేసి ఆ ముక్కలకి పడుతుంది. అప్పుడు కదిపినప్పుడు దాన్ని అంటుకున్నది ఫ్రై టైప్లో ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళకి చాలా ఇష్టపడతారు. ఎందుకంటే స్మూత్గా చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి బాగుంటుంది. చపాతీలో కూడా సైడ్ డిష్గా కూడా నంచుకుని తినచ్చండి. చాలా చాలా బాగుంటుంది. అసలు విడిగానే ఉట్టిగా తినడానికి కూడా ఇష్టపడతారు. అంత బాగుంటుందండి ఈ రెసిపీ. ఇదిగోండి ఇలా చేసేసి ఒక 5 నిమిషాలు ఉంచేసి పొయ్యి మీద ఉంచేస్తే సరిపోతుంది. ఫ్రైలా అవుతుంది. దీన్ని తర్వాత కొత్తిమీర జల్లేసి పైన కొత్తిమీర గార్నిష్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి.
ఇది మొత్తం ఈ కూర నలుగురికి ఫుల్గా సరిపోతుంది. క్వాంటిటీ కావాలంటే కొద్దిగా ఎక్కువ పెంచుకొని చేసుకోవచ్చండి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. జాబ్ హోల్డర్స్కి చాలా ఉపయోగం. చూసారు కదా, ఇలాగా ఫ్రై లాగా అయ్యి చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా ఇష్టపడతారు. ఇది కర్రీ మీరు ఒకసారి చేసి ట్రై చేయండి. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి. ఇది షేర్ చేసిన తర్వాత ఇది మీ ఫ్రెండ్స్కి, మీ నేబర్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేసి ఎలా ఉందనేది వాళ్ళని కూడా కామెంట్ చేయమని చెప్పండి. మీరు చేసే కామెంట్ వల్ల నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ పెట్టడానికి అవకాశం ఉంది. మీరు చూస్తున్నారు కానీ వ్యూస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి. పెద్దవాళ్ళు ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేయడం అయితే పిల్లల్ని అడిగి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి రెసిపీస్, మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంది. అలాగే కామెంట్ కూడా చేయడం వల్ల నాకు మంచి అవకాశం కల్పించిన అవుతారు. ఓకే అండి, మీరు ఎలా ఉన్నది మీరు చెప్పండి. ఇది ఎలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇంకా రకరకాలుగా చేయొచ్చు. ఇది ఏంటంటే ఈజీగా అయిపోతుందండి. మసాలా టైప్ చేయొచ్చు, రకరకాలుగా చేయొచ్చండి. ఇదేంటి సింపుల్గా అయిపోతుంది, పిల్లలకు కూడా నచ్చుతుంది, అందరికీ నచ్చుతుందని ఈ టైప్ చేశాను. అలాగే దీంట్లో రకరకాలు కూడా చేయొచ్చండి. 4-5 రకాలుగా చేయొచ్చు. ఈ రకం చేశాను, ఇది ట్రై చేయండి. ఎలా ఉందనేది మీరు కూడా కామెంట్ చేయండి. మీరు చెప్పే కామెంట్ వల్ల నాకు ఇంకా మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుందండి. మొన్న మా ఇంట్లో నేను చేశాను, చాలా బాగుందని తిన్నారు. ఇగో చూసారు కదా, ఇలా బౌల్లో తీసిన ఫ్రైలా అవుతుంది. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.